కుక్కలు మనుషులు చంపితేనే ప్రాబ్లం అవుతుందా? మనుషులు చంపుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు మన వాళ్ళకి. కుక్కలు మనుషులు చంపితే ప్రాబ్లం అవుతుంది. దీనికి మాత్రం కఠినమైన శిక్షలు తీసుకోరు. అబ్బాయి అవసరం లేదు, మన వాళ్ళకి అవసరం లేదు. మనిషి కదా పాపం. సో మనిషి కుక్కలను చంపచ్చు, నక్కలను చంపచ్చు, మనుషులు చంపుకోవచ్చు. ఓకేనా? ఆ కుక్కలు కూడా అన్ని కుక్కలు చంపవు, ఏదో పిచ్చి కుక్కలు ఏవో కొన్ని. ఆ పిచ్చి కుక్క ఒకటి కలిసిందని చెప్పి ఊరు మొత్తం కుక్కలు చంపేయాలి. మరి దీని ఏం చేయాలి మీరు? ఏం చేస్తారు మరి? తీసుకొని వెళ్ళి జైల్లో పెడతానంటారు. దానివల్ల ఏమొచ్చింది మనకి? ఏమొచ్చింది? కుక్కను ఎలాగైతే ఒక పాపనో లేకపోతే ఇంకొకరినో కరిచేసిందని చెప్పి చంపేయాలనుకున్నారు, ఒక కన్న తల్లిదండ్రులు చంపిన దాన్ని మాత్రం జైల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మన గవర్నమెంట్ మారాలి. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే నెక్స్ట్ టైం ఇలాంటి వాళ్ళు ప్రాణం తీయాలంటే ఉచ్చపడాలి ఒక్కొక్కరికి. అర్థమవుతుందా? చిన్నదానికి లేని దానికి పోని దానికి మర్డర్లు, గొంతులు కోసేస్తారంట, నులిమేస్తారంట. ఏడు దొరికినారు అబ్బా వీళ్ళందరూ? ఎయిడ్స్ ఇంజక్షన్లు ఇస్తారంటే ఏడు దొరికినాయి అబ్బా. నాకు నిజం చెప్పనా, నాకు హాఫ్ నాలెడ్జ్ అనుకోలే, అది వేరే విషయం. ఇప్పుడు ఎయిడ్స్ అనేది వస్తుందిరా అనేది ఎక్కడో విన్నాను తప్ప దాన్ని ఇంజక్షన్ రూపంలో ఒకరికి ఇయ్యొచ్చు అనే విషయం తెలియదు ఇప్పుడు దాకా. ఈ సినిమా ఒకటి తీసేసి చూపించేస్తారు అందరికి, దెబ్బతో అందరు తెలిసిపోయింది, దాన్ని ఇచ్చేస్తున్నారు. అంటే వీటి గురించి కూడా ఇంకోటి, మీరు సినిమాలు తీస్తారమ్మా, దాంట్లో ఏది తీసుకోవాలని మనది కదా ఉంటది, మన మైండ్ సెట్ కదా. ఇప్పుడు ఆ సినిమాలు నేను చూసాను, ఈ రాంబాబు వెడ్స్ రాంబాయి ఏదో, మరి ఇప్పుడు ఆ రాజు వెడ్స్ రాంబాయి ఏదో. ఇప్పుడు నేను ఇంజక్షన్ ఇచ్చేస్తున్నాను, నేను అందరికి ఇవ్వట్లేదు కదా. వాళ్ళు ప్యూర్ లవ్ చూసాం అంతవరకు. ఆ సినిమా తీసుకొని ఆ ప్యూర్ లవ్ తీసుకొని వదిలేసాం. అందుకని ఇంజక్షన్లు అయినా తీసుకుంటే ఎట్లా ఉంటది? నెగిటివ్ తీసుకోమాకండి. ఇంకో విషయం, ఇప్పుడు ప్రేమించిందా లేచిపోమ్మనావుని చెప్పండి, లేచిపోమ్మనండి, ఎవడొద్దన్నాడు? అంతే కదా. చంపేయడాలు ఏంటి అసలు? ఎందుకు చంపేస్తారు? అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అసలు కరెక్ట్ కాదండి. చాలా దారుణం అయిపోతుందండి రోజు రోజుకి. మొత్తం మనకి ఇక్కడ కొంతమంది అరెస్ట్ చేస్తున్నారు, శిక్షలు అనేవి వేస్తున్నారు. మరి తెలిసి కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే మరి భయం లేకంటారా? సొసైటీకి తెలియకంటారా? మెంటల్లీ వాళ్ళు చాలా ఇదైపోయారండి. శిక్ష అంటే ఏమనుకుంటున్నారు, ఏదో 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఏదో ఒకటి. ఆ మూమెంట్ లో వాళ్ళు ఏంటంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? అలాంటి ముందు పిచ్చి కుక్కలు కాదు, ఇలాంటి పిచ్చి పట్టిన వాళ్ళని మనుషులు ఉన్నారు, పిచ్చి కుక్కల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వండి ఫస్ట్. అర్థమవుతుందా? బ్రో ప్రతి దగ్గర లేడీస్ చంపలేదు బ్రో, ఫ్రీడమ్ లేడీస్ కి ఇవ్వడం వల్ల ఇట్లా మర్డర్లు చేస్తున్నారు. లేడీస్ చంపలేదు బ్రో. క్వశ్చన్ ఏంది బ్రో అది? ఇప్పుడు చాలా మటన్ జరిగినాయి, అవన్నీ లేడీస్ చంపారా? చెప్పండి. కుక్కర్లో పెట్టింది ఎవరు? కుక్కర్లో పెట్టింది ఎవరు బ్రదర్? కుక్కర్లో పెట్టింది ఎవరు బ్రదర్? కుక్కర్లో పెట్టింది ఎవరు బ్రదర్? కుక్కర్లో లేడీస్ పెట్టారు. జెంట్స్ ఎవరు పిల్లల్ని చంపేసి పెట్టలా, రాలా. ఉరి శిక్షలు వేసినట్టు ఎక్కడ రాలా, చంపడాలు ఎక్కడ రాలా. కేరళ కూడా చూసాం కదా అక్క, కేరళ కూడా చూసాము. సెల్ఫ్ మీడియా ద్వారా అబ్బాయి ఏం జరుగుతుంది ఇంపార్టెంట్ అయితే పాస్ట్ అవసరం లేదు అనుకుంటే మీరు అందరూ ఎందుకు రోజక్కవి పవన్ కళ్యాణ్ అని ఎప్పుడెప్పుడు తీసుకొస్తారు? ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏ కెమెరాలు వెళ్ళిపోతున్నాయి వెనక్కి? భయమా? నిజాలు మాట్లాడితే భయమా? చెప్పండి. సో ఫైనల్ కూడా చెప్తున్నా బ్రదర్, సినిమాలు చూసి మీరు అందరూ ఓ పెద్ద హీరోలు అనుకోమాకండి, హీరోయిన్లు అనుకోమాకండి. మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విలన్లు కూడా కాదు, మీ బతుక్కి విలన్లు కూడా కాదు. మీరు నేను పెద్ద థ్రిల్లర్ విలన్ అని మీరు ఫీల్ అయిపోయి, అరే నేను చాకచత్యంగా చేస్తాను, నేను ఏం చేస్తాను కూడా అవతల తెలియనట్టు చేస్తాను అని చెప్పి మీరు పెద్ద ఇదైపోయి పెద్ద ఇది చేస్తారేమో. పిచ్చి ఉండాలి, పిచ్చి మీ అందరికి పిచ్చి పట్టింది. కుక్కలు నయం, ఏదో 10 కుక్కలు ఒక కుక్కే, ఇక్కడ 10 మనుషులు కుక్కలాగే బిహేవ్ చేస్తున్నారు, పిచ్చి కుక్కలా బిహేవ్ చేస్తున్నారు. నిజంగా కన్న తల్లిదండ్రులు అబ్బా ఇప్పటి వరకు ఎన్నవన్నీ ఏంద్రా నాయన దరిద్రం, ఏంద్రా నాయన దరిద్రం మాకు అనుకుంటూనే ఉన్నా. ఇది ఇంకా పెద్ద దరిద్రం. కన్న తల్లిదండ్రులు చంపుకొని చూస్తారా? ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, వింటానని నేను అస్సలు అనుకోలేదు బ్రదర్. నేను అసలు లైఫ్ లో కూడా ఎప్పుడు అనుకోలే. ఇది ఒకటి వినాలి న్యూస్, మన దరిద్రం కాకపోతే వినాల్సి వస్తుంది. ఎలాంటి చిట్టాలు రావాలంటారు? అలాంటి వాళ్ళని వెంటనే సేమ్ వాళ్ళు ఎలాగైతే వాళ్ళ అమ్మ నాన్న చంపారు, ఈమెను కూడా అలానే ఇంజక్షన్ ఇచ్చి చంపేయండి. దేశానికి వచ్చిన నష్టమే లేదు. ఎవడైనా సరే దీన్ని నో అని ఎవడైనా చెప్తాడేమో పబ్లిక్ టాక్ తీసుకోండి. ఎవరైనా వచ్చి మనిషిని ఆ అమ్మాయిని చంపేయడం అనేది ఎవరైనా సరే నో చెప్తారేమో పబ్లిక్ ని అడగండి. వాళ్ళు నో అని ఒక్కరు చెప్పినా వదిలేసేయండి అమ్మాయిని. అర్థమవుతుందా? మానసిక స్థితి బాగాలేక ఏం మాట్లాడుతున్నారు భయ్యా? నీక మనస్థితి లేనప్పుడు ఇంజక్షన్ గురించి తెలుసుకుంటావా నువ్వా? చెప్పు, తెలుసుకుంటావు నువ్వా? ఎవరు మానసిక సిచ్యువేషన్ లేకపోతే గోడకేసి కొడతారు, లేకపోతే కత్తి తీసుకొని చేస్తారు, ఏదో చేస్తారు. ఇంజక్షన్ లేని ప్లాన్ చేయ బ్రదర్, అడిగే వాళ్ళకి మనకు ఉండాలి. అబ్బా
కరెక్ట్ కాదు అది. ఆమె కాదు మనసు. మీరు ఒక అమ్మాయి అండ్ ఇంకొక అమ్మాయిని చంపాలని కోరుకుంటారు మీరు, అంటే అక్కడ శిక్ష రావాలని కోరుకుంటున్నారా? మీరే అన్నారు కదా క్వశ్చన్ అడుగుతున్నా. మీరే అన్నారు కదా భయ్య ఇందాక అమ్మాయిలు అన్ని చేస్తారని. మరి అమ్మాయిల మీద ఇంకోసారి రాకూడదు అనుకుంటే మరి అలాంటి వాళ్ళకి శిక్షించాలి కదా. మరి మీరు అలాంటి అబ్బాయిలు మంచి పాసిబుల్ అయితే అంట అసలు ఇండియాలో అటువంటి చట్టాలు పాసిబుల్ అయితే ఇండియాలో? అలాంటి వాళ్ళు ఇట్లా నిందించకుండా వాళ్ళని మీరు చెప్పాలన్నమాట. మీరు ఎంతసేపు ఆఫ్ కెమెరా ఉండమాకండి, మీరు కూడా అందరికి వచ్చి ఆన్ కెమెరాకి రావాలి. ఇలాంటి జరిగినప్పుడు ఆన్ కెమెరాలకు వచ్చి మీరు రివ్యూలు ఇవ్వండి. అర్థమవుతున్నా? ఇలా చేస్తారు, ఇది కరెక్ట్ గా మీరు రివ్యూలు ఇవ్వండి. అర్థమవుతా? మేము ఎంతసేపు మేమే పోరాడితే ఉంది, వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు రా అంటున్నారు. అర్థమవుతుందా? చెప్పే నలుగురే చెప్తుంటే పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. మీరందరూ కూడా చెప్పండి, ఇలా మా మగ జాతికి ఇది అవుతుంది, లేకపోతే మా ఆడజాతికి ఇలా అవుతుందని మీరు అందరూ చెప్పండి. మరి అర్థమవుతుందా? అప్పుడు బాగుంటది. అప్పుడు మీరు అన్నట్టు గవర్నమెంట్ తీసుకునేది. బ్రో మేము నలుగురు పోరాడుతుంటే ఏముంది, పిచ్చోళ్ళే వీళ్ళు నలుగురు మాట్లాడతారు, వెళ్ళిపోతారు, అయిపోతుంది. ఎవడైనా ఇదే కదా అనుకుంటున్నారు. అబ్బాయి తరపు నుంచి మీరు అన్నట్టుగా ఒక వ్యక్తి వచ్చాడు, ఆర్జే శేఖర్ భాష అని, ఈ టీం రావాలని కోరుకుంటున్నాడు. ఇప్పటికి ఎటువంటి కమిషన్ రాలేదు. సి టీం అయితే మీకైతే ఉంది, మరి అబ్బాయిలు చంపుతున్నాడు, ఈ టీం రావట్లేదు. మీరు ఒక అబ్బాయి కదా, పోరాడు. మరి పోరాడుకున్న అమ్మాయి నన్ను అడుగుతావేంటి? మీరే అన్నారు కదా చట్టాలు అక్కడ లేడీస్ కి సమానంగా ఉన్నప్పుడు అబ్బాయికి ఎట్లా న్యాయం జరుగుతుంది? బ్రో ఇప్పుడు అమ్మాయిల హక్కుల కోసం అమ్మాయిలు పోరాడి షీటింగ్ పెట్టించుకున్నప్పుడు అబ్బాయిల హక్కుల కోసం అబ్బాయిలు పోరాడండి బ్రో. కేవలం అమ్మాయిలే పోరాడారా షీటింగ్ కోసం? కేవలం సాగిపోకూడదు. రివ్యూల్ని నువ్వు ఎవరిని ప్రశ్నించాలి, వాళ్ళు ప్రశ్నించు, అప్పుడు హక్కులు వస్తాయి మీకు. హీ టీమ్ వచ్చింది. మామూలు అడిగితే మేమేం తీసుకొస్తాయండి హీ టీమ్? చెప్పండి, మేము సపోర్ట్ చేస్తాం. హీ టీమ్ పెట్టచ్చా లేదని లేడీస్ అడిగితే పెట్టండి, వాళ్ళకి అన్యాయం ఎందుకు చేస్తారని మేము సపోర్ట్ చేస్తాం అబ్బాయిలకి. అందుకని మేము పోరాడాం అనుకోండి, ఎవరు ఇల్లు అనుకుంటారు. మళ్ళీ పెయిడ్ ఆర్టిస్ట్ అవుతా నేను. మీరు సపోర్ట్ చేస్తారు ఈ టీం కి అయితే? ఎవరికి ఎందుకు చేయరు? బంగారు చేస్తాను. ఏ మా అన్న లేరా, మా తమ్ముడు లేరు, ఎవరు లేరు అబ్బాయిలు? చెప్పండి. మరి వాళ్ళందరూ కూడా అబ్బాయిలే. మేము సపోర్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరు సమాన హక్కులు ఉండాలి. అమ్మాయిలుగా మేము కొంతమంది అబ్బాయిలకి హక్కులు ఉన్నాయి, మాకు ఈ హక్కులు కావాలని వాళ్ళు ఎలా ఆడుతున్నారో, సో వీళ్ళకి ఒక అన్యాయం జరిగినప్పుడు షీటింగ్ ఎలా ఉందో అబ్బాయిలు కూడా ఉండాలి. మరి తప్పలేదు. ఎందుకంటే ఘోరాలు పోను వీళ్ళకి ఒకటి ఇచ్చి మీరు ఇందాక ఒక మాట అన్నారు బ్రదర్, దాన్ని కొంచెం యాక్సెప్ట్ చేస్తాను నేను. ఏం తెలుసా, అమ్మాయికి ఇలా ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చేస్తారని చెప్పి ఇచ్చేస్తున్నారా, న్యాయాలు ఎక్కువ అని ఇటు సైడ్ ఉన్నారని లేదు. ఈ మధ్య చట్టాలు చాలా మారాయి, అబ్బాయిలు కూడా చాలా ఉన్నాయి.